హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ మనం ఒక విశిష్ట అతిథితో మాట్లాడబోతున్నాం. కొయ్యల ఏమాజీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆయన జీవితం అంతా ఫైటర్గానే కొనసాగింది. ఉద్యమాల బాటలోనే నడిచింది. విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. విద్యార్థి సమస్యలు పరిష్కరించడం కోసం పోరాటం చేశారు. ఆ తర్వాత కార్మికుల సమస్యల మీద పోరాటం, రకరకాల సెక్టార్ల మీద వాళ్ళ హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి జర్నలిస్టు నుంచి అడ్వకేట్గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అదే సమయంలో ప్యారలల్గా సిపిఎంలో కూడా చాలా యాక్టివ్గా ఉద్యమాల్లో పాల్గొనేవారు. 20 ఏళ్ల పాటు సిపిఎంలో ఆయన సేవలు అందించారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2 ఏళ్ల పాటు సేవలు అందించారు. 2016లో బీజేపీ భావజాలం నచ్చి బీజేపీ పార్టీలోకి ఆయన రావటం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా మళ్ళీ పోరాటాలు, ఇంట బయట పోరాటాలు. పార్టీల్లో, జాతీయ పార్టీల్లో కానీ ఏ పార్టీ అయినా ఇంటి పోరు ఉంటుంది, మళ్ళీ బయట పోరు ఉంటుంది. బయట పోరుని ఎదుర్కోవచ్చు, కానీ ఇంటి పోరుని ఎదుర్కోవటంలో కొంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అని చెప్పాలి ఏమాజీ గారు. సో జెడ్పీటీసీగా ఆయన గెలుపొందారు. జెడ్పీటీసీగా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా 2018లో పోటీ చేశారు. స్వల్ప తేడాతో ఆయన ఓటమి చెందాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2023లో ఆయన టికెట్ ఆశించి టికెట్ వచ్చి చివరి నిమిషంలో కొన్ని కుట్రలకు బలైందని నాకున్న సమాచారం. అయితే ఇవాళ మళ్ళీ ఆయన పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం ఏమాజీ గారు. సార్ నమస్కారం సార్. ఏమాజీ గారు, మీరు అంటే నేను చెప్పిన ప్రస్థానం మొత్తం జీవితం అంతా పోరాటాలేగా మీవి? అంతే సార్. ప్రజల కోసం ఎప్పుడు పోరాటాల్లో ముందుంటాను. పోరాటాలు చేస్తూనే ఉన్నాను. విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా, ఈరోజు బీజేపీలోకి వచ్చినా కూడా పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాను. అయితే నాకు ఒక్కటే అర్థం కాలేదు ఏమాజీ గారు. సహజంగా ఆర్ఎస్ఎస్లో ఉండేవాడు బీజేపీలోకి వెళ్తుంటాడు. సిపిఎం, సిపిఐ లాంటి అంటే ట్రేడ్ యూనియన్లలో ఉండేవాడు. కింద నుంచి ఎస్ఎఫ్ఐ దగ్గర నుంచి ఏఎస్ఎఫ్ఐ దగ్గర నుంచి అట్లా ఉండేవాడు కాస్త సిపిఎంఓ, సిపిఐఓ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది రివాజుగా చూస్తుంటాను నేను. అవును సార్. మీరేమో ఇటు నుంచి మీ ప్రస్థానం అటుకు మారింది. వామపక్ష భావజాలం నుంచి ఇటువైపు హిందుత్వ భావజాలం అనాలా, జాతీయ భావజాలం అనాలా, మొత్తం మీద బీజేపీలోకి మీరు ఎట్లా సాధ్యమైంది? లెఫ్ట్ టు రైట్ ఎట్లా సాధ్యమైంది సార్? అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఈ దొరతనం, పెత్తనం, పేద ప్రజల్ని, కార్మిక వర్గ ప్రజల్ని అనగదొక్కే పరిస్థితులు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, నిరుపేదలు ఉంటున్నటువంటి జిల్లా. అట్లాంటి జిల్లాలో ఈ దొరల పెత్తనం కొనసాగింది, అరాచకం కొనసాగింది, పేదల్ని హింసించడం ఇవన్నీ కూడా కొనసాగినాయి. కాబట్టి వాటికి వ్యతిరేకంగా సహజంగానే చిన్నప్పటి నుంచి కూడా వామపక్ష భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఎక్కడ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవాడిని. ఈవెన్ సిపిఎం పార్టీలోకి కానీ, విద్యార్థి దశలోకి కానీ రాకముందు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ స్వచ్ఛందంగా పోరాటం చేశాను. సో ఆ దశలో, విద్యార్థి దశలో ఉన్నప్పుడు మరి విద్యార్థుల సమస్యల మీద అనేక పోరాటాలు చేయడం జరిగింది. విద్యార్థులకు హాస్టళ్లలో సమస్యలు కావచ్చు, కాలేజీలలో సమస్యలు, పాఠశాలల్లో సమస్యలు, అమ్మాయిల సమస్యల మీద అనేక పోరాటాలు చేసి విద్యార్థులకు సీట్లు ఇప్పించడం కావచ్చు, ఇట్లా రకంగా అనేక పోరాటాలు చేసి మరి ఓ గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా దాంట్లోనే అనేక కార్మికుల సంఘాల్లో కూడా పనిచేయడం జరిగింది. సిఐటియు ట్రేడ్ యూనియన్, ఆర్టీసీ బస్సు డ్రైవర్స్ యూనియన్, ఎస్డబ్ల్యూఎఫ్, వాటికి కూడా జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఉండి
వారి సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఇట్లాంటి వాళ్ళంతా కూడా కార్మిక వర్గ ప్రజలందరి కోసం ఆయా యూనియన్లలో యాక్టివ్గా పోరాటం చేసి మరి పోలీసులు లాఠీ దెబ్బలు, జైళ్ళు ఇవన్నీ కూడా అనేక నిర్బంధాలని ఎదుర్కొని ఈరోజు ప్రజా జీవితంలో ఇదంతా కూడా జర్నలిస్ట్ కాకముందే, జర్నలిస్ట్ అయిన తర్వాతనా? ముందే నేను అదే సిపిఎంలో ఉన్నప్పుడు విద్యార్థి విద్యార్థి దశలోనే ఇదంతా కూడా జరిగింది. లాఠీ దెబ్బలు, జైలు జీవితము, పోరాటాలు అన్నిటినీ అనుభవించడం జరిగింది. మళ్ళీ జర్నలిస్ట్గా అయిన తర్వాత కూడా ఇంకా జర్నలిస్టుగా కూడా అన్యాయాలను ఎదిరించడమే కదా? జర్నలిస్ట్గా మారిన తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యల మీద కూడా పోరాటం కొనసాగించడం జరిగింది. జర్నలిస్టుల సంఘానికి కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దాని మీద పోరాటాలు కొనసాగించాము. ఆ తర్వాత వృత్తిరీత్యా జర్నలిస్ట్గా మారి అక్కడి నుంచి న్యాయవాద వృత్తికి మారడం జరిగింది. అంటే మీరు జర్నలిస్ట్గా మారిన తర్వాత మళ్ళీ చదువుకున్నారా? ముందే చదువుగా, అంతకంటే ముందే నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయి ఉండి నేను జర్నలిస్ట్గా పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ న్యాయవాద వృత్తిలోకి అడ్వకేట్గా కూడా మళ్ళీ మీరు సంఘాలకు ఏమైనా ఉన్నారు? ఎస్, ఇప్పుడు న్యాయవాదిగా వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా అనేక అవమానాలు, అనేక పోరాటాలు, అనేక రకరకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. న్యాయవాదిగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఒక తపన ఉండేది. అక్కడ కూడా న్యాయవాదుల సమస్యల మీద అనేక మంది న్యాయవాదులు సంఘాలకు అధ్యక్షులుగా అట్లా న్యాయవాదుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో న్యాయవాదుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి మొదటి వ్యక్తిని. ఆ రకంగా చేసి ఆ సంఘానికి కూడా జిల్లా అధ్యక్షునిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, అదే నేను అన్నా, అదే మీరు ఎక్కడ పనిచేసినా దాని యూనియన్ని లేకపోతే ఆ సంఘానికి అధ్యక్షులుగాను కార్యవర్గ సభ్యులుగాను ఉంటారు. జిల్లా అధ్యక్షునిగా పనిచేశాను, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను స్టేట్ లెవెల్లో కూడా. సో ఆ రకంగా న్యాయవాదుల మీద కూడా పనిచేయడం. జెడ్పీటీసీగా ఆ తర్వాత నేను 2014లో అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా నేను సిపిఎం నుంచి టీఆర్ఎస్లోకి జాయిన్ కావడం జరిగింది. మరి టీఆర్ఎస్ నుంచి నాకు టికెట్ ఇవ్వడంతో నేను ఆసిఫాబాద్ నుంచి జెడ్పీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు కూడా జెడ్పీటీసీ ఇదైతే సాధారణంగా ఎవరైనా ఏదో డబ్బులు సంపాదించుకోవాలనో ఇంకేదో అనుకుంటారు అందరు. కానీ నేను ఆ లక్ష్యం కోసం పోలేదు, ఆ లక్ష్యం కోసం పనిచేయలేదు. జెడ్పీటీసీగా ఉంటే స్థానికంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు వీటన్నిటిని ప్రజలకు అందించాలని చెప్పేసి అనుకొని టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. కానీ అక్కడ కూడా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం జెడ్పీటీసీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు, జిల్లా పరిషత్ నిధులు అన్నిటిని కూడా రద్దు చేసింది. ఆ క్రమంలో జెడ్పీటీసీల సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అంటే ఇంకా పోరాటమే, మీరు కనీసం రిలాక్స్ అయ్యి కాస్త అధికార పార్టీలో ఉన్నాము 4 రూపాయలు సంపాదించు లేదు. ఆ ఆలోచన డబ్బు సంపాదించాలి అనే ఆలోచన నాకు లేదు. అవును, పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా ఎట్లా పోరాడతారు మీరు? పోరాడితే పార్టీలో ఉండి పార్టీకి అగ్నెస్ట్గా పోరాడలేదు. నిధులు కావాలని చెప్పేసి స్ట్రెంథెనింగ్ కావాలి డిమాండ్ చేశారు. మీకు గౌరవం కావాలి, కనీసం కూర్చోవడానికి జెడ్పీటీసీ కూర్చి ఉండేది కాదు కాబట్టి నిధులు లేవు, ఏం చేయాలో ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని ఎన్నిక కాబడ్డాం, కానీ ఏం చేయాలో ఏం పవర్ లేదు. కాబట్టి దాని మీద నేను నిధులు లేవు, విధులు లేవు, విధుల కోసమే పోరాటం కొనసాగించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, పార్లమెంట్ వరకు కూడా తీసుకెళ్ళినటువంటి ఏకైక ఘనత నాకే దక్కుతుంది. కాబట్టి ఆ రకంగా జెడ్పీటీసీల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసి జిల్లా పరిషత్ సమావేశాలని బాయ్కాట్ చేయించి ఒత్తిడి చేసే క్రమంలో పోరాటం సక్సెస్ఫుల్ అయిందా? సక్సెస్ అంటే కొంతవరకు నిధులు సాధించగలిగినాం, కానీ ఈ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చాలా దుర్మార్గంగా ప్రవర్తించి అసలు ఏ నిధి కానీ ఏ విధులు కానీ లేకుండా పూర్తిగా విస్మరించడం జరిగింది. దాని మీద మా పోరాటం కొనసాగింది. అందుకే వచ్చేసారా బయటికి? ఇక అప్పుడు విధానాలు నచ్చక ఆ టీఆర్ఎస్, కేసీఆర్ వైఖరి, కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు. నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా కూడా
జడ్పీటీసీలు అందరినీ తీసుకెళ్ళినా కూడా మేము ప్రజాప్రతినిధులైనా కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో అవమానంతో ఇలాంటి పార్టీలో కొనసాగేదానికంటే మేము ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం, ఇక్కడ గుర్తింపు లేదు, గౌరవం లేదు అని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి నేను చేస్తున్నటువంటి పోరాటాలు, ప్రజా పోరాటాలు, నా యాక్టివ్నెస్ ఇవన్నీ కూడా చూసి భారతీయ జనతా పార్టీ అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, వీళ్ళంతా కూడా సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఆయన, వీళ్ళంతా కూడా నన్ను సంప్రదించడం జరిగింది. మీరు భారతీయ జనతా పార్టీలోకి రండి, మీరు వస్తే బాగుంటుంది, మీకు లైఫ్ ఉంటుంది ఈ పార్టీలో అని చెప్పేసి పిలవడంతో ఆలోచించి 2016లో అమిత్ షా గారి సమక్షంలో బీజేపీలో జాయిన్ కావాలి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీలో లోపలేమో వామపక్ష భావజాలం ఉన్నది, ఇటువైపు బీజేపీకి లెఫ్ట్ నుంచి రైట్కి ఎట్లా రాగలిగారు, ఇమ్మడగలుగుతున్నారా? ఇమ్మడడానికి ఖచ్చితంగా మీకు ఆ భావజాలం ఉంటుంది, ఇమ్మడలేరనే కదా. ఇవాళ ఈటెల రాజేందర్ వచ్చినా కానీ ప్రశ్నిస్తూ పదే ఆయన అనుమానించడానికి రీజన్ ఏంటంటే ఆయన వామపక్ష భావజాలం నుంచి వచ్చాడు, బీజేపీ లాంటి పార్టీలో ఇమ్మడలేడు. మీకు అలాంటి ఇబ్బంది ఏమైనా ఎదురైందా? ఇబ్బందులు సహజం సార్. భావజాలపరం భావజాలం ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లెఫ్ట్ పార్టీలో పనిచేసిన తర్వాత ఆ పార్టీల విధానాలు కూడా పూర్తిగా వాళ్ళ సిద్ధాంతాలకు పక్కన పెట్టేసి పనిచేయడం ప్రారంభించడం జరిగింది. అలాంటి దశలో నాకు ముందు నుంచే సహజంగా జాతీయవాద సిద్ధాంతం, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఆ వైపు పోవాలనే ఆలోచన ఉండేది. కాబట్టి ఆ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అయితే సరి అయినటువంటి పార్టీ అని చెప్పేసి నేను భావించడం జరిగింది. ఆ పార్టీ అయితే జాతీయవాదం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ఒక సైద్ధాంతిక నిబద్ధత కలిగినటువంటి పార్టీ బీజేపీ అని చెప్పి భావించడం జరిగింది. దానికి వెన్నుముక ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంటుంది. ఒక ఆర్ఎస్ఎస్ గైడెన్స్లో నడుస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దేశం కోసం సహజంగానే నాకు దేశం అంటే ఎక్కువ ఇష్టం, దేశం కోసం ప్రజల కోసం పనిచేయాలనే తపనతోటి ఉండేవాడిని కాబట్టి మరి ఈ జాతీయవాద పార్టీ అయితేనే రేపు భావజాలానికి సింక్ అయిపోయాను. అక్కడి నుంచి కంప్లీట్గా పార్టీలో వ్యక్తుల పరంగా సింక్ కాల. సహజంగా అక్కడక్కడ కొన్ని సమస్యలు, ఇంటి పోరు అయితే ఉన్నది, అక్కడక్కడ ఇబ్బందులు పడతా ఉన్నాం. కానీ అయినా పోరాటం కొనసాగుతూ ఉన్నది. అక్కడ కూడా వ్యక్తుల మీద పోరాటం కొనసాగుతూనే ఉంది. 2023లో మీకు టికెట్ వచ్చింది, బీఫామ్ ఆల్మోస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మీకు హ్యాండ్ ఇచ్చారు. ఇందులో కొంతమంది మీ పార్టీ వాళ్ళే కుట్ర చేశారని నాకు విన్నాను నేను. సో అది నేను ఆ విషయాల మీద మాట్లాడదలుచుకోలేదు. సరే, పార్టీ ఎవరు మిమ్మల్ని కుట్ర చేశారు, పార్టీ ఏం భావించిందో ఏం లేదో అనౌన్స్ అయిన తర్వాత మరి బీఫామ్ వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అది పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో నాకైతే. ఎవరు అడ్డుకున్నారో చెప్పలేరా? ఇంకా అది చెప్పడం బాగోదు ఎవరు అనేది. సరే, నాకు అయితే ఆ పేర్ల పరంగా బయట పెట్టడం, మాట్లాడడం కూడా సరి అయినటువంటిది కాదు, ఎవరు ఇది చేశారనేది. బట్ మొత్తానికైతే అప్పుడు అన్యాయం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండి పార్టీని ఒక గెలుపు దశకు తీసుకొచ్చినటువంటి తరుణంలో మరి అడ్డుకోవడం జరిగింది. మరి ఏ కారణమైనా పోరాటం పార్టీ నిర్ణయం కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీరు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ఎంపీగా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ మిమ్మల్ని లిస్ట్లో పెట్టారు అని తెలిసింది నాకు. ఆల్మోస్ట్ మీరే అబౌట్ టు అనౌన్స్ అని కూడా అంటున్నారు. ఏంటి సార్, పెద్దపల్లి ఎంపీగా మిమ్మల్ని గెలిపించాల్సిన అవసరం ఏముంది? మీరే ఎందుకు కరెక్ట్ సూటబుల్ పర్సన్ బీజేపీ నుంచి? పెద్దపల్లికి సార్ ఇప్పటి వరకు సరి అయినటువంటి నాయకుడు లేరు. ఎవరు గెలిచినా
తమ స్వార్థం కోసమే చూసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంటుని డెవలప్ చేసి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు తారసపడలేదు ఇప్పటి వరకు. నేను అడగడంలో ఒక న్యాయం ఉంది, ఒక ధర్మం ఉంది. నేను గెలిస్తే తప్పకుండా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి చేస్తాను, పెద్దపల్లి ప్రజలకు న్యాయం చేస్తాననే నమ్మకం, విశ్వాసం నాకుంది. నేను ఒక న్యాయవాదిగా మీరు ఇప్పటి వరకు అనేక క్వశ్చన్లు అడగడం జరిగింది. నేను ప్రజల పక్షాన అప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి ఏం ఆశించకుండా ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూ నా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశాను. ప్రజల కోసమే ఇప్పటి వరకు 25 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేయాలనే తపనతోటే ఉన్నాను. రేపు నేను గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. పారిశ్రామిక బీజేపీకి ఉన్న ఆప్షన్స్ 3-4-5 ఆప్షన్స్ ఉంటాయి కదా ప్రతి పార్టీకి, ప్రతి నియోజకవర్గంలో. మీరెందుకు రైట్ ఆప్షన్? ఇప్పుడు పార్టీలో చాలామంది టికెట్లు అడుగుతూ ఉన్నారు. కానీ నేను అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, పెద్దపల్లి పార్లమెంటులో నేతకాని సామాజిక వర్గం ఉంది, 3 లక్షల ఓట్లు ఉన్నాయి. నేను కూడా నేతకాని సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. అక్కడ మరి గతంలో నేతకాని వర్గానికి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే బంపర్ మెజారిటీ తోటి గెలవడం జరిగింది. అక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి మాల సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నుంచి కూడా మాల సామాజిక వర్గానికే ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ నుంచి నేతకాని సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే నేతకాని సంబంధించినటువంటి 3 లక్షల ఓట్లు వన్ సైడ్గా పడతాయి. కాబట్టి ఇటు బీజేపీ బలం, నరేంద్ర మోడీ గారి బలం, ఇవన్నీ సమ్మిళితమైతే అక్కడ బీజేపీ గెలుపొందుతుంది. కాబట్టి బీజేపీకి ఒక సీటు ఖాతాలో పడుతుంది తప్పకుండా. కాబట్టి నాకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా నేను ఒక ఉన్నత విద్యావంతునిగా, న్యాయవాదిగా, జడ్పీటీసీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి అంత రాష్ట్రం అంతా కూడా పెద్దపల్లి డౌట్ లేదండి. అంటే మీరు ఒకటి ఏంటంటే, మీరు నిత్యం ప్రజల మనిషి అని చెప్పడానికి మీ యొక్క ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా, అందులో డౌట్ లేదు. మీకు ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఉండాల్సిన అర్హతలు మీకున్నాయి. కానీ ఒక దగ్గర టికెట్ ఇవ్వాలంటే రకరకాల అంశాలు చూస్తారు. ఒకటి, సామాజిక వర్గం చూస్తారు. 2, డబ్బు చూస్తారు. సో 3, అంగబలం, అర్ధబలం, సామాజిక నేపథ్యం చూస్తారు. సో సామాజిక వర్గ పరంగా మీరు చెప్పిన దాంట్లో మీరు 100% ఫిట్. ఎందుకంటే ఇవాళ మాల సామాజిక వర్గం అంటే ఎస్సీల్లో నేతకాని అనేది ఒక సబ్ సెక్టర్. మాల, మాదిగా, నేతకాని ఇట్లా సబ్ సెక్టర్ అనమాట. సో సబ్ సెక్టార్లో మీరు 3 లక్షల ఓట్లు మీకు ఉన్నాయి కాబట్టి అత్యధికం, ఆల్మోస్ట్ దాదాపు ఒక 40% ఆఫ్ ఓట్స్ అనుకోవచ్చా, అంతేనండి? నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఒక 35-40% ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అదొక పెద్ద అడ్వాంటేజ్. సో నేతకాని వర్గానికి ఇస్తే ఏమాజీ గారికి అవకాశం మస్ట్ అండ్ షుడ్ రావాలి ఆ రకంగా చూస్తే. అదే సమయంలో డబ్బు పరంగా చూస్తే మీ అపోనెంట్ నేను వింటున్నది ఏంటంటే గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణ పోటీ చేస్తారు అనేది నేను వింటున్నా. అదే జరిగితే 100 కోట్ల పైగా ఖర్చు పెట్టగలిగిన ఆర్థికంగా అత్యంత బలవంతులు వాళ్ళు. 200 కోట్లని ఖర్చు పెడతారు. అవునండి. వాళ్ళని ఎదుర్కోగలుగుతారా మీరు? తప్పకుండా సార్. డబ్బు ఉంటేనే ఏది శాశ్వతం కాదు. డబ్బుతోటే అన్నీ కొనలేం. డబ్బుతో అట్లయితే ఈరోజు సమాజంలో అనేక మంది దగ్గర 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నాయి. కానీ అందరూ ప్రజల హృదయాల్ని గెలుచుకొని రాజకీయంలో రాణించలేకపోతూ ఉన్నారు. వారి డబ్బు వాళ్ళకు వ్యక్తిగతంగా వాడుకోవడానికి పనికి వస్తుంది. కానీ ప్రజల మనసుల్ని చూరగొనడం అనేది అంత ఈజీ కాదు. డబ్బుతోటే అన్నీ కొనలేము. ఆయన డబ్బుతోటి వివేక్, ఆయన కొడుకు
100 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజాబలం నా వైపు ఉంది, ప్రజలు నా వైపు ఉన్నారు, ప్రజలు నేను చేసే సేవను గుర్తిస్తూ ఉన్నారు, కాబట్టి నన్ను కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా నేను ఆయన అర్ధబలాన్ని అన్నిటిని కూడా ఎదుర్కొని నిలవగలిగి గెలుపొందే కెపాసిటీ నాకుంది, కాబట్టి ప్రజలు నాకు అండగా నిలుస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఓకే. అంటే మీకు కలిసి వచ్చే అంశాలంటే ఓకే, మీరు ఒక రకంగా చూస్తేనేమో మీ సామాజిక వర్గ నేపథ్యమే మీకు బలం. 3,00,000 ఓట్లు అంటే ఇక ఇద్దరు మాల సామాజిక వర్గానికి ఇస్తే బీజేపీ కనుక మీకు ఇస్తే డెఫినెట్గా మంచి పరిణామం అవుతుంది, అది మంచి వైజ్ డెసిషన్ కూడా అవుతుంది అది. ఎస్ సరే ఓకే, మీరు అన్నది కూడా వాస్తవమే. నిజంగా డబ్బులు ఉండేవాడే రాజకీయం చేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో డబ్బులు ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులే అవ్వాలి, రాజకీయ నాయకులందరి దగ్గర డబ్బులే ఉండాలి. అట్లా కాదు కదా, చాలామంది ఉన్నారు, అది కూడా నేను అంగీకరిస్తాను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతోందా, లేకపోతే బీఆర్ఎస్ ఏమన్నా పోటీలో నిలవబోతోందా మీ నియోజకవర్గంలో? లేదు సార్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది పోటీ. బీఆర్ఎస్ పార్టీ థర్డ్లో ఉంటుంది. ఆ పార్టీని ఎవరు ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్ననే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఫలితాలు చూసాము. కాబట్టి టీఆర్ఎస్కు స్థానం లేదు, కాంగ్రెస్కు బీజేపీకి పోటీ ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వింగ్లో ఉంది కదా, మొత్తం అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బాగానే ఉందని అంటున్నారు. లేదండి, ఇప్పటికి 3 నెలలు అయినా కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఇప్పుడే ప్రారంభమైంది. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి కూడా నెరవేరలేదు. మరి రైతులకు వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు నిధులు అన్నీ జమ చేస్తామని చెప్పారు. దాంట్లో కొర్రీలు పెట్టేసి రైతులకు రైతు బంధు నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదు. రుణమాఫీ చేస్తాం వెంటనే అని చెప్పిండ్రు, రుణమాఫీ చేయలేదు. రైతుల్ని ఇప్పటికే మోసం చేయడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని ఎక్కడ కూడా ఇంకా ఇంప్లిమెంటు చేయట్లేదు. కాబట్టి వ్యతిరేకత ఇప్పుడే ప్రారంభమైంది. అయినా వాళ్ళు సాధించినటువంటి విజయం అప్పటి అసెంబ్లీ ఎన్నికల వరకే పరిమితమైంది. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈరోజు పార్లమెంటులో తప్పకుండా నరేంద్ర మోడీ గారే అధికారంలో ఉండాలి. దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం. కాబట్టి నరేంద్ర మోడీ గారి కోసమే ఈరోజు ప్రతి ఒక్కరు ఔర్ ఏక్ బార్ నరేంద్ర మోదీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ 400 పార్ అని చెప్పేసి ఈ నినాదంతో ప్రజలందరూ కూడా మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాం. అక్కడ వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గెలవడానికి చాలా అవకాశాలు. ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో మీకు సీట్ వస్తే మీ ఎజెండా ఏంటి, జనానికి మీరు ఇవ్వబోయే హామీలు ఏంటి? పెద్దపల్లి ప్రాంతం పూర్తిగా చాలా వరకు కోల్ మైనింగ్ ఉన్నటువంటి ప్రాంతం సార్. కోల్ మైనింగ్, ఎన్టీపీసీ ఇట్లాంటివి ఉన్నటువంటి ప్రాంతం, వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రాంతం, మంచి నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం. పక్కన గోదావరి నది ఉంది, ప్రాణహిత నది ఉంది, మంచి నదులు గలగల పారే నదులు ఎప్పుడు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి సహజంగానే పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో మైనింగ్లను వీటిని తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం జరిగింది. 3,400 కోట్ల రూపాయలతోటి ప్రారంభించడం జరిగింది. మరి సింగరేణికి సంబంధించి కూడా ఇంకా కొత్త గనులు, మైన్స్ వీటికి సంబంధించి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని విస్తరించి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా వాటర్ సోర్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మా ప్రాజెక్టుల్ని గట్టించేస్తే చాలా వరకు రైతులకు సాగునీటిని అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలో మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉంటుంది. కాబట్టి ఆ నిధుల్ని తీసుకొచ్చేసి ఈ ప్రాంతాన్ని
సస్యశ్యామలం చేస్తాం, ప్రతి ఎకరానికి సాగునీరు అందేలాగా మేము చర్యలు తీసుకుంటాం తప్పకుండా. సాగునీరు గురించి చెప్పారు, అలాగే పారిశ్రామిక అభివృద్ధి గురించి చెప్పారు కదా. అసలు సమస్యలు ఏం లేవా సార్ పెద్దపల్లిలో? ఏంట మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? ప్రజలకి సంబంధించి మౌలికంగా కావలసిన నీడ్స్ అన్నీ ఉన్నాయా? మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? మీరు ఇచ్చే హామీ ఏంటి? మౌలిక సమస్యలు అంటే దాదాపుగా విద్య, వైద్యం, ఉపాధి ఇవి మౌలికమైనటువంటి సమస్యలు. దాదాపు ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు ఆ, పరిష్కారం కొంతవరకు అయింది. ఇంకా కూడా చాలా మండలాలకు కాలేజీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మా ప్రాంతంలో మెడికల్ కాలేజీ కూడా రావడం జరిగింది. కానీ ఇంకా విద్యాపరంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా ఇతర వీటిని కూడా స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది. అదే వైద్యపరంగా కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు అవసరం ఉన్నాయి. ఇక రోడ్లు ఇవన్నీ కూడా దాదాపు చాలా వరకు పరిష్కారం కావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అనేక రోడ్లను స్థాపించడం జరిగింది. మరి నేషనల్ హైవేలు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏ సమస్య ఉన్నా వాటిని తప్పకుండా పరిష్కరించడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా యువత చాలామంది చదువుకొని ఉన్నారు. ఉపాధి అవకాశాలు లేకుండా చాలామంది ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వీళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి యువతకు ఉపాధి కల్పించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమల్ని వీటిని నెలకొల్పితే మరి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మరి కాబట్టి దానికోసం కృషి చేస్తాను. ఓకే. సో మీ నినాదం ఏంటి ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో? మా నినాదం అయితే ఔర్ ఎక్ బార్ మోదీ సర్కార్, పెద్దపల్లికి కొయ్యలే మాజీ. ఓకే. దేశానికి మోదీ, పెద్దపల్లికి కొయ్యలే మాజీ అనే నినాదంతో నేను ముందుకు పోబోతా ఉన్నాను. ఓకే. ప్రజలకి ఏం చెప్తారు మీ పెద్దపల్లి ప్రజలకి మీరు సందేశం? ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పటి వరకు పెద్దపల్లిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మోసపోవడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి నాయకులు సరైనటువంటి న్యాయం చేయలేదు. అభివృద్ధి గురించి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాను, ఈ పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు మారాలంటే, అభివృద్ధి జరగాలంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక ప్రజా పోరాటాలు నడిపినటువంటి వ్యక్తిగా, ప్రజల కోసమే నా 25 సంవత్సరాల జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. కాబట్టి నాకు మరి రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇస్తే తప్పకుండా మరి ప్రజలు నన్ను గెలిపించాలి, నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి నేను ప్రజల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. సో ఫైనల్గా మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి పార్టీలో అనేది ఏమైనా అడిగితే మీరు చెప్పగలుగుతారా? పార్టీలో నేను ముఖ్యంగా ఒక అడ్వకేట్గా ఉన్నాను. చదువుకొని పోరాటాలు చేస్తూ ఉన్నాను, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాను. జెడ్పీటీసీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాను. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా పనిచేశాను. జర్నలిస్ట్గా పనిచేశాను. న్యాయవాదుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. బీజేపీ భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి జనతా పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఉండి పనిచేస్తూ ఉన్నాను. ఇవన్నీ చెప్పారు మీరు. నేను అంటుంది మీ పార్టీలో గాడ్ ఫాదర్ ఎవరని? నరేంద్ర మోడీ గాడ్ ఫాదర్, మొత్తం ఆయనే. అంతే. నరేంద్ర మోడీ గారే మా అంటే ప్రతి ఒక్కళ్ళకి పార్టీలో ఇప్పుడు సపోజు వెంకయ్య నాయుడు గారు గాడ్ ఫాదర్గా ఉండి కొంతమందిని ఇక్కడ అధ్యక్షులుగా చేశారు. ఎప్పుడు పార్టీకి సంబంధించి ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా గాడ్ ఫాదర్ వెంకయ్య నాయుడు గారు ఉండేవారు ఒకప్పుడు, లేరనుకోండి. ఇట్లా మీకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా పార్టీలో? మాకంతా గాడ్ ఫాదర్లే. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు,
అట్లనే అమిత్ షా గారు, నడ్డా గారు అందరు గాడ్ ఫాదర్లే. అంతా గాడ్ ఫాదర్లే. వాళ్ళ సహకారాలు నాకున్నాయి, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆ, మ్, ఆదేశాల మేరకు నడుచుకుంటాను. పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఏమాజీ గారు. దేశంలో sir. మరొకసారి మోదీజీ, పెద్దపల్లికి ఏమాజీ. బాగుంది మీ నినాదం, కొనసాగించండి. sir. ఆల్ ది బెస్ట్ అండి. మొత్తం మీద లాస్ట్ టైం 2018లో ఏమాజీ గారిని, కాదన దుర్గం చిన్నయ్య గారిని గెలిపించారు ఆ నియోజకవర్గాల్లో. కానీ దుర్గం చిన్నయ్య మీద అనేకమైన లైంగికపరమైన ఆరోపణలు, రకరకాల దాంతో చివరికి మొన్న ఓటమి పాలయ్యారు ఆయన. సో ఎన్నుకునేటప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అండ్ క్యాలిబర్ రెండు చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే సడన్గా వచ్చి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వచ్చి పోటీ చేస్తున్నారా, ఇలాంటివన్నీ గమనించాలి. సో మంచి వాళ్ళని ఎన్నుకోండి. అది ఏమాజీ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ప్రజల కోసం అనునిత్యం పోరాడేవాళ్ళు. విద్యార్థి దశ నుంచి ఏమాజీ గారు ప్రజల కోసం పోరాడుతున్నారు. సో అలాంటి ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఏమాజీ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా అలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే ప్రజలకు ఎప్పుడు మంచి జరుగుతుంది. నమస్తే.